రామగిరిలో నిన్నటి రోజు వైసీపీ నాయకులపై దాడికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని వైసీపీ లీగల్ సెల్ నాయకుడు నాగన్న విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ వాస్తవంగా ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతూ ఉన్నారని, ఈ నెల 24వ తేదీన జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఎంపీడీఓకి తాము సమాచారం ఇచ్చామని, తమకు భద్రత కూడా కల్పించారని కోరినట్టు తెలిపారు. కానీ దీన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ నిన్నటి రోజు మా లీగల్ సెల్ నాయకులు విప్ జారీ చేసేందుకు వస్తున్నారని టీడీపీ నాయకులకు సమాచారం ఇచ్చారన్నారు. అందుకే వారు పక్కా ప్లాన్తోనే ఈ దాడులు చేశారన్నారు. సుధాకర్ యాదవ్ ఒక పోలీసు అధికారిగా కాకుండా టీడీపీ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారన్నారు. ఆయనకి టీడీపీ టికెట్ వస్తుందని ఆశతోనే ఇలా చేస్తున్నారన్నారు. వైసీపీ శ్రేణులపై దాడి చేసి వారి వాహనాల్లో కొడవలి ఎవరు పెట్టారన్న దానిపై కూడా సుధాకర్ యాదవ్ ని విచారించాలని లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. 26వ తారీఖు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలము ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఎన్నికలున్నాయి. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు కె నాగిరెడ్డి గారు, అట్లే రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు గారు, అట్లే వాళ్ళ వెంట హరినాథ్ రెడ్డి, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన వెహికల్లో నామినేషను విప్ జారీ చేయడానికి, ఎండిఓని కలవడానికి, విప్ జారీ చేయడానికి పోయి వాళ్ళతో మాట్లాడడానికి పోయినారు. టీడీపీ నాయకులు అది సొంత మండలం, పరిటాల సునీత సొంత మండలమైన రామగిరి మండలం హెడ్ క్వార్టర్లో టీడీపీ నాయకులు మన లీగల్ నాయకుని మీద, మిగతా వాళ్ళ మీద దాడి చేసి వెహికల్ని ధ్వంసం చేసి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అనంతపురం జిల్లా లీగల్ సెల్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాడిని. ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ సందర్భంగా మాకు బందోబస్తు కావాలా, బందోబస్తు ఇస్తే మేము పీస్ఫుల్గా ఎలక్షన్లో మేము పాల్గొనే అవకాశం ఉందని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అక్కడ ఎంపీడీఓ గారికి అందరికీ మేము ఇది కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము. వాళ్ళకి తెలుసు ఇది ఇట్లా జరుగుతుంది, వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళకి మామూలుగానే దౌర్జన్యపరులు అనేది తెలుసు. అయినా అక్కడుండే లోకల్గా ఉండే ఎస్ఐ గారు సుధాకర్ యాదవ్ గారు టీడీపీ కార్యకర్త మాదిరి అక్కడ వాళ్ళకి టీడీపీ క్యాడర్ని వాళ్ళకి ఎవరికి తెలియదు పోలీసు బందోబస్తు పెట్టాలనేది వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పోలీసు బందోబస్తు పోలీసుల బాధ్యత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించి పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాల్సిన బాధ్యత పోలీసుల బాధ్యత. అది పోలీసులు దాన్ని విస్మరించి అక్కడున్న ఎస్ఐ గారు, ఎస్ఐ గారిని, సిఐ గారిని, డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని పక్కదో పట్టించి టీడీపీ క్యాడర్కి లీక్ చేసి వీళ్ళ పనాలను వస్తున్నారని లీక్ చేసి దాడి చేయించడానికి కారణం ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆ వెహికల్లోకి, పగలగొట్టిన వెహికల్లోకి వేట కొడవలు ఎట్లొచ్చిందో అది కూడా ఎంక్వైరీ చేయాలి. ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అది కూడా ఎంక్వైరీ చేసి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడున్న ఎంపీపీకి 10 ఉంటే 9 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది, వాళ్ళకి గెలిచే అవకాశమే లేదు. దీన్ని ఎట్లయినా కానీ జరగనీయకూడదు. అక్కడ ఎంపీపీ చనిపోవడం వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగనీయకూడదు. ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఎంపీపీ వాళ్ళైతే మనకి ఇబ్బంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ఎలక్షన్ జరగనీయకోకుండా చేయాలని కుట్ర చేసి, ఎమ్మెల్యే గారు కుట్ర చేసి సుధాకర్ యాదవ్ని అడ్డం పెట్టుకొని, ఎస్ఐ గారిని అడ్డం పెట్టుకుని ఎస్ఐ గారిని రెచ్చగొట్టి ఆయనకి ఏమైనా టికెట్ ఆశ చూపినారని అందరికీ తెలుసు. ఆయనకి నాకు టికెట్ వస్తుందనే ఆ ఉద్దేశంతో ఆయన టీడీపీ కార్యకర్త మాదిరి పనిచేసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి. అలాగే ఆ వెహికల్ పగలగొట్టి మా లీడర్ మీద, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లీడర్ మీద, మిగతా వైస్ ఎంపీపీ మీద, ఇంకొక అతని మీద దాడి చేసిన వాళ్ళ మీద 307 కేసు రిజిస్టర్ చేయాలి. బేషరతుగా వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యే గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను.